మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా? ఇగో నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టినా. మంచిగా అంటే మంచిగా ఉంది. ఏంటంటే చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఇగో మీరు చూస్తుండ్రు కదా, వీడియో మాత్రం చాలా షార్ట్ కట్లో చేశాను. చాలా షార్ట్ కట్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక ఇవి 4 కిలోలు, మీరు చూసేటి 4 కిలోల వక్కలు అన్నమాట. 4 కిలోల వక్కలు. ఈ చిన్న బేషన్ నిండా అయింది మామిడికాయ తొక్కు. నేను ఎప్పుడైనా 2 రకాలు పెట్టేదాన్ని తొక్కు, ఒకటి పొరుసు ఒకటేమో వక్క. ఈసారి నేను పొరుసు తొక్కు పెట్టలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఉగాది తర్వాత పెట్టిన ఇదే ఒక్క తొక్కు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పెట్టిన ఫ్రెండ్స్. ఈ చూస్తే తొక్కుని చూస్తే మాత్రం ఇప్పుడిప్పుడే వేడివేడి అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది మనకు. మామిడికాయ పచ్చడి సంవత్సరానికి నిల్వ కోసం పెడతాం కనుక మంచిగా అన్నీ కూడా పొడిగా ఉన్నాయే వాడాలి. ఏది బేషన్ కానివ్వండి, ప్రతిదీ తడి చేయి పెట్టొద్దు. మీకు పచ్చడి మీరు పెట్టారా ఫ్రెండ్స్? మీరు పెడితే ఎట్లా పెట్టిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో అయితే చిన్న వీడియో కనుక పూర్తిగా చూడండి. ఇక అందుకోసం నేనైతే చూడండి, ఆవపొడి ఎక్కువ ఉన్నది, ఆవపొడి, అదేమో జీలకర్ర పొడి. జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ పోపు కోసం ఇది పెట్టుకున్నాను. షార్ట్కట్లో చూపిస్తున్నా. ఎల్లిపాయలు కొంచెం అంత దంచి పెట్టినా, కొన్ని వట్టియే పోస్తాం కదా పోపుకు, అట్లా చేసిన అన్నమాట. ఇక నూనె అయితే పెట్టినా. షార్ట్కట్ నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది జీలకర్ర వేస్తున్నా నేను. ఫస్ట్ అయితే జీలకర్ర వేసి, ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత, మంచిగా గోలనిస్తాం కదా ఎప్పుడైనా, గోలకుంటే బాగుండదు. ఇక జీలకర్ర వేసిన, ఇప్పుడు ఆవాలు వేస్తా. ఇక మనం ఆవాలు జీలకర్ర మంచిగా పోస్తే బాగుంటుంది, తొక్కు పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ పచ్చడిలోనైనా ఆవాలు జీలకర్ర మనం తింటుంటే నోట్లోకి వస్తే చాలా రుచిగా అనిపిస్తుంది. అది ఎల్లిపాయ ముద్ద, అదేమో ఆవపొడి, ఇదేమో జీలకర్ర పొడి ఆరోగ్యానికి చాలా మంచిది కనుక కొంచెం జీలకర్ర పొడి అయినా కూడా వేసుకుంటే మనకు జీర్ణం తొందరగా అవుతుంది ఆహారం మనం తిన్నప్పుడు. ఇది ఎంత బాగుందంటే చాలా, ఇక్కడ మనం పోపేస్తే ఎక్కడికో మనం ఆల్రెడీ తొక్కు పోపు పెడుతున్నాను తెలిసిపోద్ది. నేను మెంతులు వేస్తున్నా పోపు, ఎందుకంటే మెంతి పొడి వేస్తలేను ఈసారి. ఎందుకంటే దానికి చెప్తాను నేను వీడియోలో. మెంతి పొడి వేసేసరికి ఎక్కువ వేస్తే వక్క అనేది, మామిడికాయ వక్క మెత్తబడుతుంది ఫ్రెండ్స్, మెత్తబడుతుంది. అందుకే మెంతులు పోపుకు మెంతులు వేస్తున్నా. ఇక ఏంటంటే షార్ట్కట్ తొందర అయిపోవాలని చూస్తున్నా. మంచిగా కలపాలి. ఇక ఎల్లిపాయ ముద్ద చూడండి, ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇది పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా. మనం ఎప్పుడైతే పచ్చళ్ళలో ఆవాలు జీలకర్ర తర్వాత ఎల్లిపాయ ముద్ద వేస్తామో అప్పుడైతే ఎక్కడికో, ఇంకా మన వాడ కాదు, చాలా దూరం వీళ్ళు పచ్చడి పోపేస్తుర్రు ఎవరో ఒకరని తెలిసిపోతుంది. అట్లా మంచిగా ఉంటుంది కదా. ఎల్లిపాయలు ఎప్పుడైనా వీలైనన్ని ఎక్కువగా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. నేనైతే కొన్ని పాయలు పోస్తాను, కొన్ని పోపుకి వేస్తాను. ఇది ఏంటంటే ఒకప్పుడైతే మొత్తం స్టవ్ బంద్ చేసి ఎల్లిపాయ ముద్ద వేసేవాళ్ళు, ఎందుకంటే బ్రౌన్ కలర్ కాకుండా ఇంకా మాడిపోతుందని. కానీ ఇప్పుడు అదేం లేదు, నేను సిమ్లో పెట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ వెల్లిపాయ కూడా కొంచెం అంతా మనకి బ్రౌన్ కలర్ గోలాలి. చూస్తున్నారు కదా, రంగు మారుతుంది. ఆవాలు జీలకర్ర మెంతులు, ఈ ఎల్లిపాయ ముద్ద, ఇవన్నీ మంచిగా కొంచెం మంచి గోలాలి. అప్పుడే మనకి మామిడికాయ పచ్చడికి రుచి పెరుగుతుంది అన్నట్టు. అందుకని నేను ఇట్లా వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ వెల్లిపాయలు కొన్ని ఉంచుతా కదా, అవి వట్టియే పోస్తూ ఇంతకుముందు వక్కలల్లో పోస్తుంటే, ఇప్పుడు అవి కూడా నేను ఇది సిమ్లో ఉంది కనుక ఇందులో పోస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా మీకు ఇట్లా పోసుకున్నాం అనుకోండి, మనం ఎల్లిపాయలు పొడి తీసి పోసుకున్నాం అనుకోండి, అవి పెద్ద సైజు పాయలు ఉంచుకుంటే మనం భోజనం చేసేటప్పుడు మామిడికాయ వక్క వేసుకున్నప్పుడు మనం తింటుంటే అన్నంలో చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఉంటుంది. అందుకని ఇట్లా పాయలు పోస్తాం ఎప్పుడైనా మనం. నేనైతే పోస్తాను, మీరు కూడా పోస్తే చాలామంది పోస్తారనుకోండి ఆల్మోస్ట్. ఇవి మంచిగా గోలిన తర్వాత ఇంకేం లేదు, మిర్చి పౌడర్ అవి ఇవి కలిపి చల్లగా అయిన తర్వాత, ఇక గోలడం అంటే పచ్చి గుండంగా మనం వెళ్ళిపోయి పచ్చి గుండంగా కలిపితే అంతగా బాగా అనిపించదు. అందుకనే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ రాగానే మనం చల్లార పెట్టాలి ఇది. మరి మీరు ఇదివరకు ఎప్పటి నుండో మామిడికాయ పచ్చడి చాలా మట్టుకు పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాయలు కూడా దొరకడం లేదు. ఇంకెవరైనా మామిడికాయ పచ్చడి పెట్టనోళ్ళు మాత్రం చివరిగా ఏ మార్కెట్లనో అంగట్లనో వస్తే తప్పకుండా పెట్టండి. ఇక చూడండి, నా మామిడికాయలను కానీ మామిడికాయ ముక్కలను కానీ మీరు చూడలే కదా, ఇప్పుడే చూపిస్తున్నా. ఎందుకంటే నేను మా చెల్లె తొక్కుకాయలు కొని కట్ చేసి పెట్టింది అన్నట్టు, ఉప్పు కలిపి. అవి తీసుకొచ్చి నేను పోపేస్తున్నా. ఎందుకంటే ఫస్టే తొక్కుకాయలు తీసుకో అంటే తీసుకున్నది అక్కడ. ఆమె ఉప్పు కలిపి పెట్టినాక ఒక 4-5 రోజులు ఉంది కనుక మీకు కాయలు కొట్టుడు కానీ తుడుసుడు కానీ చూంచలే. చూడండి, మంచిగా వక్కలు గట్టిగా ఉన్నాయి తొక్కుకాయ కనుక. అందుకే నేను ఇందులో మెంతి పొడి అనేది కూడా ఎక్కువ యాడ్ చేయలే.
మెంతి పొడి వేసేసరికి దబ్బన మెత్తబడుతుందేమని. మిర్చి పౌడర్ చూడండి, అబ్బా ఎంత రెడ్గా ఉంది కదా. అసలు ఈ 4-5 రోజులు ఎందుకు లేట్ చేసిన అనుకున్నారు, కారపొడి పట్టియాలని. తోటకాయలు కొనాలనే, పట్టియాలనే, తొక్కు తాల్పు పెట్టాలనే, ఇక గింత ఉంటుంది కదా. మరి ఎప్పుడైనా కూడా పచ్చళ్ళ కోసం వేరే కాయలు తీసుకొని పట్టిత్తు. ఇప్పుడైతే మొత్తం టోటల్ 10 కిలోల కాయలు కూడా తోటకాయలే కొని పట్టించాను. మిర్చి పౌడర్ కారం లేదు, అసలు చప్పగానే ఉంది ఫ్రెండ్స్. మీరు కారం తినుడు చప్పగా తినుడు దాని మీదకి వెళ్ళి వేసుకోండి అందకనా. నేనైతే బౌల్లో తీసుకున్నాను, 1/2 కేజీ కంటే తక్కువ. నేను 1/4 కిలో కంటే ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నాది 4 కిలోల పచ్చడి ఇది ఫ్రెండ్స్. 4 కిలోల పచ్చడి, 4 కిలోల పచ్చడికి సరిపడా తగినంత కారం పొడి అయితే వేశాను. ఇప్పుడు ఇది ఆవ పొడి మీరు చూస్తున్నది. మనం వక్కలకు కొంచెం కలుపుకోవచ్చు, ఇప్పుడు పోపులో కూడా కలుపుకోవచ్చు. ఎటు కలిపినా కూడా పచ్చడికే కలుపుతాం కదా. ఇక చూడండి, జీలకర్ర పొడి, తప్పకుండా జీలకర్ర పొడి కూడా వేసుకోండి, మనకు తొందరగా మంచిగా అరుగుతుంది అన్నమాట. ఎంతంటంత తొక్కు పోపు వేసుడు అయితే ఈజీగా అయిపోద్ది. ఒక్కరోజు కష్టపడ్డామనుకోండి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. ఇక మంచిగా కలపాలి ఇది ఇప్పుడు కలుపుడు అయితే వెంటనే పోయలే, మనందరికి ఎరికే కదా. చల్లార్చిన తర్వాత కలుపుతాము నూనె. నేను ఫ్యాన్ కింద పెట్టుకున్నాను, ఆల్రెడీ టేబుల్ మీద పెడితే ఒక 10 మినిట్స్లో నూనె చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత మిర్చి పౌడర్ కలుపుతున్నాను. ఇక ఇంత ఆవపొడి ఏమో వక్కలకే కలుపుతున్నా చూడండి, వక్కలకి మంచిగా ఆవపొడి పట్టించిన. ఇప్పుడు మిర్చి పొడి, ఈ నూనె మనం పోపు కలుపుకున్న నూనె తీసి వక్కలకు కలపడమే. ఎంత బాగా అనిపిస్తుంది అసలు, తొక్కు పోపు వేసిన రోజు చాలా బాగా అనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది మనకి, అట్లనే అనిపిస్తుంది సేమ్. ఏంటంటే ఇక సంవత్సరం నిల్వ ఉండేది కనుక తప్పకుండా ఆచితూచి పచ్చడి పెట్టిన రోజు అన్నీ కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. తడి చెంచా పెట్టడం కానివ్వండి, ఏది కూడా అసలు మిక్సీలో వేస్తారో ఎల్లిపాయలు, రోట్లో దంచినా కానీ పొడి దానిలో దంచాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తడి అంటింది అనుకోండి బూజు వచ్చే అవకాశం ఉంది. మనం ఇంత కష్టపడి కూడా వేస్ట్ చేయొద్దు కదా. ఇక తొక్కునైతే మంచిగా కలపాలనుకుంటున్నాను. ఇక అందరం అయితే వేడి వేడి అన్నం అయితే రైస్ కుక్కర్లో ఉడికింది. ఈ పచ్చడి కలిపిన తర్వాత ఇంకా మనందరికీ తెలిసిందే కదా నెక్స్ట్ ఏముంటుంది అనేది, దానికోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుతున్న పచ్చడి అయితే. పిల్లలు అంటున్నారు, ఇట్లా పచ్చడి కలుపుతుంటే నీ చేతులు మండడం లేదా మమ్మీ అంటున్నారు. కానీ అదేం లేదు, మనం పచ్చడి పెడుతుంటే ఇంకా మనం ఎప్పుడైనా పెడతాం కనుక అట్లా కారం మండడం అట్లాంటిది ఏమనిపిస్తలేదు నాకు. మంచిగా కలగలపాలి పచ్చడి. కలగలిపి జాడీలో ఎత్తిన తర్వాత కూడా ఇంకా మా అమ్మనైతే ఒక 2-3 రోజులకి మళ్ళీ ఒక్కసారి జాడీది మనం క్లాత్ కడతాం కదా తీసి మళ్ళీ కలుపుతుండే. అట్లా కలపాలి. ఇక చూడండి మనకి నూనె బాగుంది కదా. నాకు ముకుట్లో ఒకటి ఉంది, బేషన్కు ఈసారి మస్తు వేడివేడి అన్నం తినొచ్చు. అంటే 2 ఉన్నాయన్నమాట, ఎప్పుడైనా ఉంటాయి కదా 2. ఇక ఈ మంచిగా కలగలిపి జాడీలోకి తీసుకోవడమే పచ్చడిని. మరి నేను ఈసారి ఒక్కటి పోయలేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా నువ్వులు పోస్తాను పచ్చళ్ళలో, మామిడికాయ పచ్చళ్ళలో. ఇంకా కొంచెం మిర్చి పౌడర్ వేయండి పచ్చడి. మనం అందరం కూడా ఆవకాయ అంటే ఆవ పొడితోనే పెట్టుకుంటాం చూడండి, అట్లని అల్లంతో పెట్టే పచ్చడిని ఇట్లా రకరకాలుగా కొంచెం కొంచెం పెట్టుకునే వాళ్ళం. ఈసారి అయితే నేను వక్క తొక్కే పెట్టాను, అందులో నువ్వులు పోయలేదు. ఎందుకంటే నువ్వులు పోసిన పోయినసారి నువ్వులు పోసేసరికి మనం మంచిగా నూనె పోసి ఎంత పోపేసినా కూడా అది తొందరగానే మనకి నూనె పోయినట్టుగా అంటే గట్టిగా అయిపోవడం అన్నట్టు, అందుకే పోయలే ఫ్రెండ్స్. మళ్ళీ పోపేసుకుంది మూకే. మీకు ఇష్టమైతే నువ్వులు తప్పకుండా పోసుకోండి. ఇక పచ్చడి అయితే మనకి బేషన్ నిండా మీరు చూస్తున్నారు, బేషన్ నిండా పచ్చడి కనిపిస్తుంది. మొత్తం ఆల్రెడీ బేషన్లోకి తీసుకొని కలిపిన. ఇక మనం చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మరి పచ్చడి అయితే చాలా చాలా బాగుంది, చాలా రుచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇక మరి మీరు మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టారో, ఏమేమి వేశారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా పెట్టిన కన్నా మళ్ళీ పట్టుకొని చెప్పాలనిపిస్తుంది. వావ్, ఎంత అంటే ఆ పచ్చడి మనం పెట్టినాం ఎంత మంచి పచ్చడి స్మెల్ వస్తుందంటే అంత బాగొస్తుంది. మరి మీరు కూడా పచ్చడి ఎప్పుడైనా ఇట్నే పెడతారా? రండి తిందాం మనం ఈ వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తిందాం ఫ్రెండ్స్, రండి. ఇప్పుడు అన్నం కలుపుతాను, రండి తొందరగా. పచ్చడి అయితే భలే ఉంది. ఇక అందరూ అయితే వెయిట్ చేస్తున్నాము, తొందరగా పెట్టేసే అని అంటున్నారు. మంచిగా రెడ్ కలర్తో మిర్చి పౌడర్ మనం పట్టించుకున్నది కనుక చాలా బాగుంది. ఇప్పుడు ఆశీర్వాదాన్ని అదని ఇదని పోస్తున్నారు పచ్చళ్ళకు. ఇంకా నిజంగానే సిటీలో ఉండి మరీ పట్టించుకోలేని వాళ్ళు వస్తారు, కానీ నేను ఇదివరకు ఎప్పుడు కూడా పచ్చళ్ళు అట్లా పోయలే. ఇక ఫ్రెండ్స్ జాడి మాత్రం మంచిగా అంటే మంచిగా తోమి
ఆరబెట్టుకున్నాను. దీన్ని మాత్రం 2 గంటలు ఆరబెట్టిన దాదాపు. దానికి ఒక ఎల్లిపాయ తీసి దంచి జాడికి రాశాను లోపల. ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని. చూడండి జాడీలోకి పచ్చడి ఎత్తుతున్నాను. భలే అనిపిస్తుంది, ఇప్పుడైతే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా జాడీలోకి పచ్చడి ఎత్తి చెంచాతోని కాకుండా చేతితో ఎత్తుతాను. ఎప్పుడైనా కూడా చేతితో మనం పచ్చడి ఎత్తుతుంటే ఒక మంచి అద్భుతం, అంటే ఆనందం అనిపిస్తుంది. పచ్చడి పెట్టి జాడీలోకి ఎత్తినప్పుడే అబ్బా మంచిగా పచ్చడి పెట్టుడు అయిపోయింది అనేది మనకు బెటర్ అనిపిస్తుంది అన్నట్టు. నేనైతే మంచిగా చెంచాతోని కలగలుపుతున్నా పచ్చడి కలిపి, ఎందుకంటే సాల్ట్ అన్నీ కలిసినాయి ఆల్రెడీ. ఒకవేళ ఆవ పొడి మెంతి పొడి అన్నీ కలవాలంటే మనం శ్రద్ధగా పచ్చడిని కలపాలన్నట్టు. ఇక అంత మంచిగా చేయితోని కలిపిన ఫ్రెండ్స్, షార్ట్కట్లో చేస్తున్నా మంచిగా చేయితోని కలిపి జాడీలోకి ఎత్తుతున్నా. జాడీలోకి ఎత్తినాక మనకి ఎప్పుడు అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మంచిగా నూనె కనిపిస్తుంది. అప్పుడు ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, ఇట్లా నూనె వేరుకుంటుంది ఇంకా జాడిపైన. అట్లా నేనైతే మరీ అంత నూనె అయితే పోయలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ పోసాను. కేజీలు పోయలేదు. హాఫ్ కేజీకి ఎక్కువ, హాఫ్ కేజీ కంటే ఎక్కువ పోసా, కేజీ కంటే తక్కువ పోసా. ఎందుకంటే 4 కిలోలు కదా. ఇక మంచిగా జాడీలోకి అయితే ఆల్మోస్ట్ జాడీ నిండింది పచ్చడి జాడీ నిండింది. నాకు ఇంకా ఉగాది తర్వాత తొక్కుకాయలు అవి కూడా పెట్టాను కదా, అది ఇంకా 1 కేజీ ఉంది నాకు పచ్చడి. అందుకని ఇప్పుడు తక్కువ పెట్టాను అన్నమాట. తొక్కుకాయలు ఉన్నాయి అనగానే మా చెల్లెకు చెప్పా, నాకైతే ఎంత తక్కువ కాయలే ఇవి, ఒక 20 కాయలు అట్లా ఉంచండి సరిపోతాయని చెప్పాను. జాడి నిండా పచ్చడి అయితే అయిపోయింది. నేను ఎప్పుడైనా 2 రకాల పచ్చడి పెడతా ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకటి పొరుసు ఒకటి వక్క తొక్కు. ఈసారి పొరుసు తొక్కు పెట్టడం లేదు, ఎందుకంటే దాంట్లో వేరే పచ్చళ్ళు పెడుతున్నాను. ఇంకా ఉసిరికాయ కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇంకా నిమ్మకాయ పచ్చడి ఉంది. ఇవన్నీ వడవాలి కదా, అసలే కొత్తలు ఉన్నప్పుడే తింటాం, ఇవి పాత పడ్డకన్నా తినాం కదా ఫ్రెండ్స్. మంచిగా జాడి నిండా పచ్చడి అయింది. చూడండి బాగా కనిపిస్తుంది కదా చూస్తే కూడా. ఇంకా మనం జాడి నిండా పచ్చడి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేడి అన్నాన్ని తీసి చూడండి రెడీగా చూస్తున్నాము. వేడి అన్నం తీసి బేసన్లో కలుపుకొని ముకుట్లో కలుపుకొని, అస్సలు రుచి అంతా ఇంకా పచ్చడిది ఇప్పుడే ఉంటుంది అన్నమాట ఇందులోనే. ఇది చిన్నప్పటి నుండి కూడా నేను వెయిట్ చేస్తుంటే ఇట్లా ఎప్పుడెప్పుడు పచ్చడి ఎంత నైట్ అయినా కూడా పోపేస్తే ఈ లాస్ట్కు బేసన్లో పెట్టే అన్నం చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ అందరికీ చేతిలో పెడుతుండే, అంత బాగా అసలు. ఇక చూడండి నాకు ముకుట్లో కూడా ఇంకా అన్నం ఉందిగా, ఇంకా పచ్చడి కలుపుకోవచ్చు. అది ఇది కలిసి ఆల్మోస్ట్ 1 కేజీ రైస్ కలుస్తుంది. 1 కేజీ కలపవచ్చు ఫ్రెండ్స్. ఇక మంచిగా వేడన్నం కలిపి పెట్టాలి. ఇంకా నాకు ఇంకొక పని కూడా ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు పచ్చడి పెట్టినా కూడా పచ్చడి జాడీకి మంచిగా జాడీలోకి ఎత్తుకున్నాక తప్పకుండా ఊదు పొగ వేసుకోవాలి. ఎందుకంటే పొగను అగ్గి చేసుకొని వేయాలి, నిప్క చేసుకొని వేసుకుంటాం కదా. సిటీలో ఉండే వాళ్ళైతే ధూపమన్న వేయాలి ఆల్మోస్ట్ తప్పకుండా. ఇక పచ్చడి కలిపాను, చూడండి ఎంత బాగుంది కదా, అందరం చూస్తున్నాము. ఇక ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అసలు మీకోసమే రండి తిందాం, చాలా బాగుంది అసలు. ఈ రుచి ఎంత బాగుంటుంది మనందరికీ తెలుసు, అందుకనే అందరం కలిసి తిందాం ఫ్రెండ్స్.